నందమూరు తూర్పు నియోజకవర్గంలో మహిళలకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. మహిళల అభివృద్ధి, ఉపాధి అవకాశాలను పెంచాలనే లక్ష్యంతో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా వారికి శిక్షణ ఇచ్చి ఈ మిషన్లు అందజేశారు. సాంకేతికతపై అవగాహన కల్పించి ఐటీ రంగంలోనూ ప్రోత్సహిస్తామని మంత్రి తెలిపారు. గడప దాటని కాలం నుంచి అంతరిక్ష వరకు పొరుగులు పెడుతున్నటువంటి మహిళా శక్తికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఈ ప్రోగ్రాం ఈ రోజున రాష్ట్రంలో, కేంద్రంలో కూడా ఇండియా మొత్తం మీద ఉన్నటువంటి జనాభా స్కిల్ డెవలప్మెంట్ అనే దాని మీద ప్రతి ఒక్కరు కూడా కాన్సన్ట్రేట్ చేస్తా ఉన్నాం. ఎందుకు చేస్తా ఉన్నారంటే 50% మహిళలు ఉన్నారు. 50% మహిళల్లో కనీసం ఒక 20-30% మంది కనుక వాళ్ళలో ఉన్నటువంటి మేధా శక్తిని వాడి కష్టపడితే ఈ భారతదేశం ఎక్కడికో వెళుతుంది, ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఆపలేని శక్తిగా తయారవుతుందనేటువంటి ఒక దృఢ నమ్మకంతో ఈ రోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ గారు కానీ ఇవన్నీ చేస్తా ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఒక యుద్ధ ప్రాతిపదిక తీసుకుంటా ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ మీద తీసుకుంటే విశ్వకర్మ యోజన, ముద్రా లోన్స్, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటే ఇట్లా ఈ రోజున టైలరింగ్ కానీ ఇంకోటి కానీ నేర్పించి 10,000-20,000 రూపాయల విలువైనటువంటి టైలరింగ్ మిషన్స్ అన్ని కూడా మీకు ఈరోజు ఇస్తా ఉన్నారు. ఇవన్నీ ఎందుకు ఇస్తా ఉన్నారంటే ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వడం అనేది చరిత్రలో ఏ ప్రభుత్వానికి కూడా సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కాదు. ఇది వాస్తవం. ఎందుకంటే 140 కోట్ల జనాభా ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వడం అనేది ఎవరి వల్ల కాదు. అయితే ఎంతో మంది, నేను కూడా అమెరికా వెళ్ళినప్పుడు నాకు కొత్త గొప్ప తెలియదు